హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మా బాబా గారండి. మా బాబా గారికి ఇప్పుడు స్నానం చేస్తున్నాను అనమాట. గోరెచ్చగా నీళ్లు కాచుకునండి స్నానం చేస్తున్నాను. ఇదేంటంటే స్క్రబ్బర్ అండి. దీనికి కొంచెం షాంపూ అంటించి చేస్తున్నాను అనమాట. స్క్రబ్బర్ కొత్తదే తీసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో కబోర్డులు కట్టడం, కలర్లు వేయడం, సిమెంట్ పనులు చేయడం అవి ఇవి చేస్తున్నారు కదండి. మన బాబా గారు ఏంటంటే బాగా దుమ్ము పట్టినట్టు అయిపోయారండి. అంటే అప్పుడప్పుడు దేవుని తుడుచుకుని బొట్లు పెట్టుకునేటప్పుడు బాబా గారిని కూడా మామూలు నీళ్ళతో కడిగేసి ఇలా చేసేస్తున్నాను. కానండి ఏంటో గాలిలో అది పట్టేస్తుందండి దుమ్ము, అస్సలు వదలట్లేదన్నమాట. ఎలాగని చూస్తున్నాను. అయితే ఇది స్క్రబ్బర్ పెట్టి తోమి చూద్దాము వదులుతుందో లేదో అసలని తీసుకున్నానండి. కానీ కొంచెం గాడిల్లో లోపల ఆనట్లేదనమాట. మనం కొత్త బ్రష్ తెప్పించి అప్పుడు తోమాలండి. అంటే మన ఇంట్లో కొత్త బ్రష్లు లేవులేండి. గోరెచ్చ నీళ్ళే చేయిస్తామండి. ఎప్పుడైనా స్నానం చేస్తే గోరెచ్చ నీళ్ళే చేయిస్తాను. మామూలుగా నా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో గట్ట అభిషేకాలు చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి గోరెచ్చ నీళ్ళతోనే స్నానం చేయిస్తారండి, నాగేంద్ర స్వామికి కూడా. అందుకే అది చూసి ఇలా చేస్తున్నాను అనమాట. అయినా శీతాకాలం కదండి, మరి మన బాబా గారికి చన్నీళ్ళు స్నానం చేస్తే చలి పడుతుంది కదండి. మనం వేడి నీళ్ళు చేసినప్పుడు మన బాబా గారికి కూడా వేడి నీళ్ళే కదండి చేయించాలి. మన చిట్టి 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 బాబా గారికి. వాస్తవంగా నేను బాబా గారినండి ఇదివరకు బాగా ఇష్టపడేదాన్నండి. ఇష్టపడటమంటే ఇప్పుడు ఇష్టపడట్లేదా అని అనుకోవద్దండి, ఇష్టపడతాను. కానీ ఇదివరకు ఏంటంటే ప్రొద్దుటే లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పేసి మొహం కడుక్కోవడానికి పన్నుపుల్లా నీళ్లు పెట్టేసి, తర్వాత ఏమో కాఫీ ఇష్టం కదండి బాబా గారికి కాఫీ పెట్టేసి, ఆ కాఫీ ఇచ్చేసి అది కాఫీ అక్కడ పెట్టేసి, అంటే మనమే తాగుతాం అనుకోండి, కానీ బాబా గారికి దండం పెట్టుకుని చక్కగా కాఫీ తాగిపించేదాన్నండి. ఆ తర్వాత మాకు వంట చేసేసుకుని ఆ తర్వాత బాబా గారికి మళ్ళీ వంట చేసి ఏదో ఒకటి, బాబా గారికి ఉల్లిపాయ పచ్చడి అవి అంటే ఇష్టం కదండి బాగా, అలా ఇష్టమైనవి బాబా గారికి చేసేసుకునండి. అలా పూజ చేసుకునేదానండి. ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గిపోయింది. ఇంకా అంటే కొంచెం రకరకాల మందులు వేసుకోవడం వలన కొద్దిగా ఆరోగ్యం బాగా చేయలేకపోతున్నానండి. ఇవన్నీ ఇలా నాప్కిన్తో తుడిసేసుకునండి. ఎంత బాగుంటారు కదండి బాబా గారు. బాబా గారికి మన తన లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అలాంటి భేదాలే లేవండి. అందరినీ సమానంగానే చూస్తారు అంట. నాకు తెలియదు, ఏదో నేను చూసినట్టు తెలిసినట్టు చెప్పాను అనుకోవద్దు. అంత బాగున్నారు చూడండి మా కన్నయ్య గారు, మా చిట్టి 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 కన్నయ్య గారు. బాగున్నారు కదండి, బాగున్నారు కదా. ఇచ్చరా షానల్ చేసేసారు, వేడి నీళ్ళతో షానల్ చేస్తారు. ఈ గాడిలో కొంచెం ఇంకా బ్రష్ ఉంటేనే, బ్రష్తోనే బాగా వదులుద్దండి. బొట్టు పెట్టేసుకుని చిట్టి 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 బొట్టులు పెట్టేసుకుని ఇచ్చరా బాబా గారు. సాయినాథ, నన్ను నా కొడుకుల్ని, నన్ను నా బిడ్డల్ని, మనరులను అందరినీ చల్లగా చూడుతండి. మన ఇంట్లో మందార చెట్టు తప్ప ఇంకా వేరే పూల చెట్లు ఏమీ లేవండి. అందుకని నేను మా చిన్న బాబు చైన్ వేస్తున్నాను అనమాట. అంటే ఎవరింటికన్నా వెళ్ళి తెచ్చి కట్టొచ్చు, కానీ నేను వెళ్ళలేదండి, తీసుకురాలేదన్నమాట. మాకు ఉన్న పూలు మాత్రమే పెడుతున్నాను. ఏమీ తప్పుగా అనుకోకండి, చిట్టి 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 తప్పుగా అనుకోకండి. నిన్నుగని శరణమని నన్ను తెంచు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలుసుకొని జ్యోతులిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా.
రాముడైన రహిమైన నాన్నకైన క్రీస్తు అయిన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మచ్చరాలు తగదంటూ మానవతకు జ్యోతిలీడినావు. కదిలే కళ్యాణి రాసి నీవు, కదిలే కళ్యాణి రాసి నీవు. ఆదినైన అంతమైన అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు బాగునులకు త్యాగులకు భక్తి మార్గమొక్కటే నన్నావు. సహన ఫలం పండించి శాంతి ఫలం నీవు. గురువులకే సద్గురువైనావు, గురువులకే సద్గురువైనావు. ఆదినైన అంతమైన అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామురులకు బాగునులకు త్యాగులకు భక్తి మార్గమొక్కటే నన్నావు. సహన ఫలం పండించి శాంతి ఫలం నీవు. గురువులకే సద్గురువైనావు, గురువులకే సద్గురువైనావు, గురువులకే సద్గురువైనావు. శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చూడండి, ఈ గంధం కలర్ చెట్టుకి మళ్ళీ ఎరుపు మందారం పూస్తుందనమాట. మా ఇంట్లో వాస్తవంగా అయితే ఈ పింక్ కలర్ ఈ గంధం కలర్ చెట్లే ఉన్నాయి, ఇంకా కనవ చెట్లు ఏం లేవు. కానీ ఎరుపు పువ్వు పూస్తూ ఉంది అప్పుడప్పుడు మా బాబా గారి కోసం.